ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య పేరును మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. గమనించాలి, ఆ దినములలో ఏ దినములు అంటే జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మోసే దినములు ఎలాంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే మోసే పుట్టినటువంటి రోజుల గురించి కానీ, మోసే తల్లిదండ్రుల వివాహం జరిగిన రోజుల గురించి కానీ, మోసే తన తల్లి దగ్గర పెరిగిన రోజుల గురించి కానీ లేని ప్రాముఖ్యతను మోసే ఫరో కుమార్తె వద్దకు చేర్చబడిన దినాలకు ఇచ్చాడు. ఆ దినములలో ఎలాంటివి ఆ దినములు? మోసే తన తల్లిదండ్రుల నుంచి, తన కుటుంబం నుంచి వేరు చేయబడిన రోజులవి. మోసే ఐగుప్తు రాజరికంలో తన మిగిలినటువంటి జీవితాన్ని రాకుమారునిగా గడపడానికి వెళ్ళినటువంటి రోజులవి. ఆ రోజులు ఎంత ప్రాముఖ్యమైనవంటే ఇజ్రాయేలీలను వారి యొక్క బాధల నుంచి విడిపించటానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ మోసేను, ఎవరి బాధల నుంచి తన ప్రజలను విడిపించాలని చెప్పి అనుకున్నాడో వారి వద్దకే అందులోనూ ఆ రాజు యొక్క భవనంలోకే మోసేను నడిపించాడు. నిజంగా ఇవి బహు ప్రత్యేకమైన రోజులు. మోసేకు బహుశా అప్పటికే తెలిసి ఉండి ఉంటుంది తాను హెబ్రీయుడును అని. తాను హెబ్రీయులను బాధ పెట్టేవారి వద్దకే చేర్చబడుతున్నాడు అని. అయినప్పటికీ మోషే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి అభ్యంతరపడినట్లుగా లేదు. దేవుడు ఆ సమయంలో మోసేని ఎక్కడ ఉండాలని అనుకున్నాడో అక్కడనే ఉండటానికి మోసే తనను తాను దేవునికి సంపూర్తిగా అప్పగించుకున్నాడు. కాబట్టే ఐగుప్తు యొక్క సకల విద్యలోనూ ప్రవీణునిగా ఉండగలిగేలా తీర్చిదిద్దబడ్డాడు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, యేసే నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజులు, ఈ పరిస్థితులు, ఈ ప్రదేశాన్ని ఆ దినాల్లో మోసే కొరకు దేవుడు ఏ విధంగా ఏర్పరిచాడో అలాగే ఈ దినాల్లో నీ కొరకు ఏర్పరిచాడని గ్రహించాలి. బహుశా నీ కొరకు దేవుడు కలిగినటువంటి ప్రణాళికలో భాగంగానే నీవు ఈనాడు ఈ పరిస్థితుల ద్వారా వెళ్తున్నావేమో. ఎందుకని గ్రహించకూడదు? నిజానికి ఈ సమయంలో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది కాదు కదా. నీకున్నటువంటి తెలివిని బట్టి, మరి నీకున్నటువంటి సంపద వలనో, లేకపోతే నీకున్నటువంటి పరిచర్య వలనో బహుశా అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉండాల్సింది కాదు అని నువ్వు అనుకుంటున్నావా? లేక దేవుడు ఉండమని చెప్పి ఉంచినటువంటి ఈ స్థితి నుండి, దేవుడే నీ జీవితంలో అనుమతించినటువంటి ఈ రోజుల నుంచి బయటకు విడిపించమని చెప్పి ఆయన అడుగుచున్నావా? అయితే ఒక్కసారి నీవు ఈ స్థితి దేవుని ఉద్దేశంలోనిదో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత బాగుంటుంది. ఒకవేళ దేవుడు తన అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడాలనే ఉద్దేశంతో ఇంకా నీవు కోరుకునేటువంటి ఆ రోజులను ఆలస్యం చేస్తున్నాడేమో. నీవు ఉన్నటువంటి ఈ స్థితిలో నుంచే నీవు నేర్చుకోవలసిన ఆ అద్భుత పాఠాలను తెలుసుకోవడానికే ఇంకా దేవుడు నిన్ను ఇక్కడే ఉంచాడేమో. భవిష్యత్తులో నీ ద్వారా ఆయన చేసే తన క్రియల గురించి దేవుడే నిన్ను కొంత సమయం దాచుంచాడేమో. ఎందుకని గ్రహించకూడదు? దేవుడు తన అద్భుతమైన ప్రణాళికలో నిన్ను ఉంచి
నీ ద్వారా తన బలమైన కార్యాలు జరగాలి అనే ఉద్దేశంతోనే నిన్ను ప్రస్తుతం కొంతకాలం తన చేతి నీడలో దాచించాడు. దేవుడు నీ జీవితంలో జరగాలి అని ఉద్దేశించిన ఈ యొక్క విషయాలను, లేదా దేవుడు నీ జీవితంలోకి అనుమతించిన ఈ యొక్క దినాల గురించి, ఈ పరిస్థితి గురించి చింతించొద్దు. ఆయన చిత్తము నీ యందు సంపూర్ణంగా జరిగేటట్టు ఆయన చిత్తంలో స్థిరంగా నిలిచిండు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి చంచలత్వాన్ని తీసివేశాడు. ఒక స్థిరమైన మనస్సు కలిగి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నీవు మా జీవితంలోకి అనుమతించిన ఏ పరిస్థితినైనా, ఏ దినాలైనా పూర్తిగా అంగీకరించి వాటి ద్వారా మా కొరకు దాచబడి ఉన్నటువంటి అద్భుతమైన సత్యాలను మేము తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ స్థితిలో నుంచి మేము నేర్చుకోవలసినటువంటి, మాకు ఉపయోగకరమైనటువంటి ఆ గొప్ప విషయాలను మేము తెలుసుకోవడానికి నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని ఏ పరిస్థితిలో చూడాలని నీవు తలంచావో, ఏ దినాలు మా జీవితంలోకి రావాలని తలంచావో, అలాంటి సమయాలను, పరిస్థితులను ఇష్టపడి వాటిలో నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా మమ్మల్ని ఉంచండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. నీవు మమ్మల్ని చూడాలని ఆశించినటువంటి జీవితాన్నే మేము కోరుకునే కృపను మాకు దయచేయము. నీకు ఇష్టమైనటువంటి భవిష్యత్తును మాకు దయచేయి ప్రభువా. మమ్మల్ని ఉంచినటువంటి ఈ స్థితిని బట్టి, మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నిన్నే మహిమపరుస్తూ దీవించే భాగ్యాన్ని మాకు అందించండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.